హైదరాబాద్ మహానగరంలో ఈ వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒకప్పుడు 100 అడుగుల్లోనే నీళ్లు ఇచ్చిన బోర్లు ఇప్పుడు సమ్మర్ మొదలయ్యేసరికి పూర్తిగా ఎండిపోతున్నాయి. చాలా బోర్లలో నీటి జాడ కనిపించకపోవడంతో వేలాది కుటుంబాలు పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలోని అనేక కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు, హాస్టళ్లు ఇప్పుడు నీటి కోసం రోజు ఎదురు చూస్తున్నారు. భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఇప్పుడు 1000 అడుగుల లోతులో బోర్లు వేసినా కూడా సరిపడా నీరు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 1200 అడుగుల వరకు బోర్లు వేసినా కేవలం స్వల్ప స్థాయిలో మాత్రమే నీరు వస్తుందని చెబుతున్నారు. దీంతో నగరంలో నీటి కోసం పోటీ మరింత పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో జలమండలి వాటర్ ట్యాంకర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితిని అదునుగా చేసుకుని ప్రైవేట్ వాటర్ మాఫియా నగరంలో రెచ్చిపోతుంది. అనుమతులు లేకుండా బోర్లు తవ్వడం, భూగర్భ జలాలను విచ్చలవిడిగా వినియోగించడం, ట్యాంకర్ల ద్వారా అధిక ధరలకు నీరు అమ్మడం ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారిపోయింది. ముఖ్యంగా 3 బుకింగ్లు చూపించి 6 ట్యాంకర్లుగా ప్రైవేట్ వ్యాపారం నడుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఒక లెక్క చూపిస్తూ అనాధికారికంగా మరిన్ని ట్యాంకర్లు తిప్పుతూ భారీగా డబ్బులు సంపాదించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ ప్రైవేట్ ట్యాంకర్ల నీటికి ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకపోవడం. ఏ ప్రాంతం నుంచి నీరు తీసుకొస్తున్నారు, ఆ నీరు తాగడానికి అనుకూలమా కాదా, శుద్ధి చేస్తున్నారా లేదా అన్న దానిపై స్పష్టత లేకుండానే సరఫరా జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అనేక ప్రైవేట్ హాస్పిటల్స్లు, హోటళ్లు, హాస్టళ్లకు కూడా ఇదే నీటిని సరఫరా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ నీటికి దుర్వాసన వస్తుందని, మురికిగా ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. అయినా ప్రత్యామ్నాయం లేక అదే నీటిని వాడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి నాణ్యతపై అధికారులు కఠిన తనిఖీలు నిర్వహించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్ రోడ్లపై ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు అంబులెన్స్ల మాదిరిగా వేగంగా దూసుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సాధారణంగా మారిపోయాయి. ఎక్కువ ట్రిప్పులు వేయాలనే తొందరలో ట్యాంకర్ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. దీంతో ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతుంది. ప్రస్తుతం నగరంలో నెలకొన్న పరిస్థితి చూస్తుంటే ఇది కేవలం ఒక వేసవి సమస్య మాత్రమే కాదనే ఆందోళన వ్యక్తమవుతుంది. భవిష్యత్తులో హైదరాబాద్ మరింత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ బోర్లపై కఠిన చర్యలు, వాటర్ మాఫియాపై ప్రత్యేక డ్రైవ్లు, రైన్ వాటర్ హార్వెస్టింగ్ అమలు, చెరువుల పరిరక్షణ, నీటి వృధాపై నియంత్రణ వంటి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు మంచినీరు బంగారంలా మారిపోయింది. బోర్లు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రైవేట్ వాటర్ మాఫియా దందా, నియంత్రణ లేని ట్యాంకర్ వ్యాపారం ఇవన్నీ కలిసి నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.